తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ బీసీలకి 42% రిజర్వేషన్కి సంబంధించి యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్న తీర్పు ఈరోజు మధ్యాహ్నం వెలువడనుంది. సో ఈ ముందుగానే ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలకి సంబంధించి నగారం మోగిందో, మరి ఎన్నికల షెడ్యూల్ కంటిన్యూ అవుతానే ఉంది ఇప్పటికీ కూడా. మరి అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నవీన్ యాదవ్కి నిన్న ఈవినింగ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది నవీన్ యాదవ్ని తన క్యాండిడేట్గా. సో ఈ నడుమున మరి బీసీ రిజర్వేషన్ ఎంతవరకు వర్తింపు జరుగుతూ ఉంది తెలంగాణలో? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది ఖచ్చితంగా బీసీలకి నేను సానుకూలంగా ఉంటాం, బీసీలకి సపోర్ట్గా ఉంటుంది మా పార్టీ, ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ రావడమే మా ప్రధాన ఎజెండా అంటూ కూడా చెప్తా ఉంది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి హేమ జిల్లోజీ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉమెన్ వింగ్, అలాగే కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నమస్తే మేడం. నమస్తే అండి. సో చాలా రోజుల తర్వాత మనం కలవడం జరిగింది. సో ఈ బీసీ రిజర్వేషన్ అని ఒక ట్యాగ్ ఏదైతే ఇప్పుడు నడుస్తూ ఉందో, బీసీలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి రాజకీయంలో, మరి ఇస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ? ఇస్తున్నారా అన్నట్టు అంటే ఇది ఒక స్ట్రాటజీ అని చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్ ముందట తను వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే గ్యారంటీస్ అన్నాడో అవి దాంట్లో వచ్చేసి ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఫెయిల్ అయిపోయాయి ప్రతి ఒక్క విషయం. ఈవెన్ బస్ ఆల్సో 6 months బ్యాక్ పెంచాడు, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో మొన్నటి కూడా పెంచాడు. సో ఈ విధంగా ఉన్నప్పుడు తను ప్రజలలో వచ్చేసి తన మీద నెగిటివ్గా ఉంది కాబట్టి ఆల్రెడీ తను వచ్చేసి రిజర్వేషన్ అనేది కూడా తీసుకొస్తాను. ఇప్పుడు దీని ముందట 2 years ముందట నువ్వు రాగానే అది చేయకపోయావు. క్వశ్చన్ అది చేయలే. ఆల్రెడీ వచ్చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ బంద్ చేశావు. సో ఇప్పుడు నువ్వు ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నావు తప్ప దానికి మించి ఏమీ లేదు అనేది. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే నీ చేతుల్లో ఉంది కదా ప్రభుత్వం ఉన్నప్పుడు, మరి నువ్వెందుకు వచ్చేసి సీఎం పదవిని తీసుకున్నావు? బీసీ వర్గానికి ఇవ్వకపోయావా? లేకపోతే వచ్చేసి మెయిన్ రోడ్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి వచ్చేసి గీతారెడ్డి ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారు, ప్రతి ఒక్కరు రెడ్డీసే ఉంటారు. ఈ రెడ్డిస్ గ్రూపే ఉంటారు తప్ప మిగతా వాళ్ళకి ఎందుకు వెళ్ళదు. ఒకసారి మనం గూగుల్లో కొట్టినా కూడా అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి మెయిన్ పోస్టులన్నీ తనకు ఎందుకు ఇచ్చాడు? నిజంగానే నీకు సిద్ధశుద్ధి ఉండి 42 రిజర్వేషన్ వచ్చేసి బీసీకి ఇవ్వాలి అని నీకు ఉండుంటే నువ్వు ముందే ఇది ఎందుకు దాంట్లో వచ్చేసి కనీసం 50% ఇవ్వపోయావా? లైక్ 40% అన్నావు, పోనీ 40% ఇచ్చినా కానీ అరే దీంట్లో చేసావు కాబట్టి దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేయడానికి నువ్వు ట్రై చేస్తున్నావు అని చేసి జనాలు నమ్ముతారు. సో జనాలను మభ్య పెట్టి ఏదో తిన్న పబ్బం గడుపుకొని ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ల కోసం వాడుతున్నాడు ఒక స్టెంట్ తప్ప ఇది ఏమీ లేదు అనేది జనాలకు అందరికి తెలుసు. అది కొంతమంది ఎలా అనుకుంటారంటే లైక్ చేస్తున్నారు అనుకుంటారు. మూర్ఖులు ఉంటే మనం ఏం చేయలేము కదా, మూర్ఖత్వంగా ఆలోచిస్తారు. కొంతమంది వచ్చేసి రియాలిటీగా చూస్తుంటారు. సో దాన్ని ఎంతవరకు మనం వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం అది 42 రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి బీసీల కోసం పోరాడుతున్నారని ఎలా అనుకోవాలి? అందరికి తెలుసు కదా. సో ఈ విధంగా ఉంది. కానీ అంటే బీసీలకి సపోర్ట్ చేసే పార్టీ అనే కదా ఇప్పటికి వాళ్ళు చెప్తుంది. ఖచ్చితంగా 42% ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ కోర్టు తీర్పు ఏమొచ్చినా కానీ రేపు కావాలంటే మళ్ళీ సుప్రీంకోర్టుకైనా వెళ్తాం, కానీ కాకపోతే బీసీ రిజర్వేషన్ ఇచ్చాక స్థానిక సంస్థ ఎన్నికలు అంటున్నారు. కానీ ఒక పక్క షెడ్యూల్ నడుస్తూనే ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు హైకోర్టులో ఉందన్నట్టుగానే సుప్రీంకోర్టు వచ్చేసి మీరు హైకోర్టులో తేల్చుకోండి అని పంపించారు. ఇప్పుడు నిన్న వచ్చేసి ఇంకేం రాలేదు, ఈరోజు వస్తుంది. సో మనకి ఏంటి అని తెలుస్తుంది. నీ ఇష్టానికి అసలు నీ చేతిలో ఉన్నదాన్ని నువ్వు చెయ్యలేకపోయావు కదా. అన్ని రెడ్డిస్ వాళ్ళకి నువ్వు ఎందుకు ఇచ్చావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చేతిలో ఉంది. నువ్వు 40% అయినా నువ్వు బీసీ వర్గాలకు ఇతర వర్గాలకు సమానంగా చూసుంటే నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి అనుకోవాలి. ఊరికే స్ట్రాటజిక్గా యూజ్ చేసుకొని మాత్రమే నువ్వు మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ నువ్వు పెట్టేస్తావు. ఏదేమైనా పర్వాలేదు, వాళ్ళు స్టే ఇచ్చినా కూడా నేను పెట్టేస్తావు. వాళ్ళు లోకల్ బాడీస్ వాళ్ళు వచ్చేసి ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? స్టే ఇవన్నీ లైక్ కోర్టులలో కేసులు ఎంత వరకు నడుస్తాయని అందరికి తెలిసిన విషయంలో ఇయర్లు పోతుంటాయి. ఆల్రెడీ వచ్చేసి మనకి సర్పంచ్ ఎలక్షన్లో ఆపి 2 years వస్తుంది. సో దీన్ని కూడా నువ్వు కంటెక్ట్ చేసిన వాళ్ళు వచ్చేసి పిచ్చోళ్ళలాగా కూర్చొని నేను గెలిచినా అని చెప్పి కూర్చొని వెయిట్ చేస్తుండాలి తప్ప నువ్వు దానికి వచ్చేసి వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇవ్వడానికి రూల్ లేదు. ఎందుకంటే స్టే దాంట్లో కోర్టులో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఇవ్వగలుగుతావు? ఇది ఈ కాలం ఈ విధంగా అంటే పబ్బం గడుపుకుంటూ పోయి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది తప్ప దీంట్లో ఏమీ రాదు. ఎందుకంటే నువ్వు ప్రతి ఎలక్షన్ అనేది లోకల్ బాడీలో ఇప్పుడు
ఎలాగైతే స్టేట్కి సీఎం అవసరమో, మినిస్టర్స్ అవసరమో, ఎమ్మెల్యేలు అవసరమో, గ్రామాలలో కూడా ఒక లీడర్ అవసరం. దానికి కదా చట్టాలని అట్లనే ఉన్నాయి, మన లా కూడా అలానే ఉంది. సర్పంచ్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి నేనే మంత్రి, నేనే రాజు అనే టైప్లో నువ్వు చేసుకుంటూ వస్తున్నావు. దానికోసమే కదా ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నీ వాగ్దానాలు వేరే ఉన్నాయి, నువ్వు చేసింది వేరే ఉంది. నీకు ఎగెనిస్ట్గా ఉంది, ప్రభుత్వం వచ్చేసి పడిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ నీకు చేస్తున్నా తప్ప, ఇది నువ్వు వచ్చేసి బీసీ వర్గాలకు చెయ్యాలి అని చెప్పేసి బీసీ ఒకరు నేను న్యాయం చేస్తాను, నేను వాళ్ళ సైడ్ ఉంటా అన్నప్పుడు ఒకటి లాస్ట్ అంటే మనం ముందు ఆలోచించాలి. నీ చేతిలో ఉన్నదాన్ని నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఓన్లీ పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ రావాలి, అప్పుడు వచ్చేసి ఈ బీసీ రిజర్వేషన్ నేను తీసుకొచ్చినా అని నెక్స్ట్ ఎలక్షన్ల కోసం పోవాలి. అంటే నెక్స్ట్ ఎలక్షన్ స్ట్రాటజీ అంటారు ఇదంతా. స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% అమలు అయ్యే పరిస్థితులు కనపడట్లేదా? ఇప్పటికిప్పుడైతే 100% కావు, 100%. ఇప్పుడు ఒకవేళ తీసుకొచ్చి వీళ్ళు నేను ఏదైనా పర్వాలేదు, ఆ కోర్టు ఏమి తీర్పిచ్చినా నేను తీసుకొస్తా అంటే కోర్టు ఖచ్చితంగా ఆపుతుంది. ఆపినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు నిలబడ్డా, కార్పొరేటర్ నిలబడ్డా కూడా అది ఎక్కడ వరకు వస్తుంది? ఇది చేస్తావు, నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఆపనైనా ఆపుతావు, లేదు అది కూడా వచ్చేసి పెట్టాల్సి వస్తుంది. పెట్టాల్సి వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇవ్వవు, అంతే కదా. ఇప్పటికీ ఆల్రెడీ రిజర్వేషన్ రాదు. ఇది నెక్స్ట్ మళ్ళీ ఒక స్ట్రాటజీ యూజ్ చేసుకొని నేను తీసుకొస్తా అని చెప్పేసి అయినా పోతావు, ఖచ్చితంగా అయితే లా అనేది ఒప్పుకోదు. 42%. అంటే బీజేపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ బీజేపీ బండి సంజయ్ కావచ్చు ఎవరైనా కానీ 42%లో ఏదైతే ముస్లిం ఓటర్స్ ఉన్నారు కాబట్టి మేము దాన్ని కన్సిడర్ చేయట్లేదు అని ఓపెన్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. రామచంద్రరావు లాంటి వాళ్ళు ఏంటంటే ఇది ఏదైతే 9 షెడ్యూల్లో పెట్టాలని మీరు చెప్తా ఉన్నారో అది 9 షెడ్యూల్లో పెట్టడం కుదరదు. ఖచ్చితంగా ఈ బీసీ అమలు చేయడం అనేది ఇప్పట్లో కాని పని. కేంద్ర ప్రభుత్వం దీని మీద సర్వే నిర్వర్తించిన తర్వాత ఏదన్నా మనం ఆలోచించాలి, కానీ ఇప్పట్లో దీన్ని 9 షెడ్యూల్లో పెట్టమంటున్నారు. మరి ఒక పక్కన వీళ్ళేమో ఖచ్చితంగా దీన్ని 9 షెడ్యూల్లో పెట్టాలి, మేము జీవో నెంబర్ 9ని తీసుకొస్తున్నాం అని చెప్పి మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జీవో నెంబర్ 9 తీసుకురావడం జరిగింది. మీరు ఏం చెప్తారంటే ఈ స్ట్రాటజీ మొత్తం అంటే బీజేపీ కాంగ్రెస్ 2 ధోరణులు కనపడతా ఉన్నాయి మనకి. ధోరణులు బయటకు వేరే కనిపించినా కానీ వీళ్ళు ఒక ఈవెన్ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి దీంట్లో నుంచి వచ్చిన కదా, ఆర్ఎస్ఎస్ నుంచి వాది పార్టీలు మారుకుంటూ వచ్చారు. వాళ్ళు స్ట్రాటజీగా ఊరికే జనాలకు చూపించడానికి బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వేరు అని చూపించడానికి చేస్తున్న ఒక స్టంట్ తప్ప, ఎదుటోళ్ళను గేమ్స్ ఆడుకుంటూ అరే బీజేపీ కాంగ్రెస్ ఆపోజిషన్ అనే టైప్లో మాట్లాడుతుంటారు. కాబట్టి లైక్ మరి ఎందుకు కేసెస్ వాళ్ళ మీద ఎందుకు ఇప్పటిదాకా వేయలేదు? బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే వాళ్ళ మీద ఎందుకు ఇప్పటిదాకా క్రిమినల్ కేసెస్ కాలేదు? అన్ని కేసెస్ ఉన్నాయి కదా, సో ఇప్పటిదాకా కాలేదు. అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నేను ఖచ్చితంగా తీసుకొస్తాను అంటే ముస్లిం ఓట్లు ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఇప్పుడు 42 రిజర్వేషన్లో ముస్లింలో దాంట్లో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి కదా. ఒకటి ఏంటి దూదేకుల వాళ్ళు వస్తారు, ఒకరు ఓసీ కింద వస్తారు. సో 2 కేటగిరీలో ఉంది. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వచ్చేసి ముస్లింలు ఇంతమంది, ఇప్పుడు దూదేకుల వాళ్ళు, ఇప్పుడు నువ్వు దాంట్లో కూడా అంటే వాళ్ళని కూడా డివైడ్ చేయాలి. దూదేకుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇటు ముస్లిం వాళ్ళు. సో ఇవి ఏమి చేయలేదు, ఓన్లీ జస్ట్ మొన్న నువ్వు ఇచ్చిన సర్వేలలో కూడా 56 అని వస్తుంది. 42 అని బయటికి చెప్పారు కానీ 52% ఉంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు దీన్ని నువ్వు ఎలా బయటికి తీసుకురాగలుగుతావు? తీసుకురాలి. ఓన్లీ వాళ్ళు ఒక మాట మాట్లాడి వీళ్ళు ఒక మాట మాట్లాడుకుంటూ జనాలను పిచ్చోళ్ళు చేసుకుంటూ వీళ్ళు ఆపోజిషను, ఓన్లీ టీవీలు ఈ ఛానల్స్ చూసుకుంటూ మనం వచ్చేసి మాట్లాడుకోవాలి తప్ప వీళ్ళేమి ఆ ప్రభుత్వం ఏం చేయదు. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఎందుకు చేయలేదు? ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ చేసింది అని చెప్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదు అని ఇదే బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. ఎందుకు తీసుకురాలేదు? కులగణన కానీ జనగణన కానీ ఎవ్రీ ఇయర్ క్యాల్కులేట్ అవుతుంది. సో మీరు ఎందుకు చెయ్యట్లేదు? మీ చేతుల్లో లేదా ఇది? ఇంకెవరైనా వచ్చి చేయాలా పక్క దేశాల వాళ్ళు? సో ఇది వాళ్ళు ఆడే గేమ్స్ తప్ప, వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక డ్రామా వేస్తారు, వీళ్ళు ఇక్కడ స్టేట్లో వచ్చేసి ఎలక్షన్లు వచ్చే ముందట వీళ్ళు ఒక డ్రామా, అంతే. అంతకుమించి పిచ్చోళ్ళు వచ్చేసి మనం పిచ్చోళ్ళలాగా వచ్చేసి వీళ్ళని నమ్ముకుంటూ అరే వీళ్ళు ఏదో చేస్తున్నారు, మనం వింటున్నాం, మన కోసమే కొట్లాడుతున్నాం అని చెప్పేసి 42 రిజర్వేషన్ అన్నాడు కదా, మన కోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం బీసీలుగా. బట్ అక్కడ జరిగేది ఏంటి? ఒక స్ట్రాటజీ, ఎలక్షన్ స్టంట్. అంతకన్నా ఈ రోజు కోర్టు తీర్పు ఉంది, మీరేం చెప్తారు? నిజంగా 9 షెడ్యూల్ తీసుకుంటే యాక్సెప్ట్ చేస్తా కోర్టు? 100% అయితే ఒకటి స్టే అయినా ఇచ్చే అవకాశం ఉంది. 2 ఎలక్షన్స్ ఈయన కావాలని పెట్టే అవకాశం ఉంటుంది. 3
పెట్టిన తర్వాత పోస్టులు ఇవ్వకుండా ఉండే అవకాశాలు ఈ 3 రకాలుగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే బీసీలకి ఒకవేళ నిజంగా రిజర్వేషన్ ఇచ్చినా కూడా పోస్టులు ఇచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది అంటారు. 100% కదా. పోస్టులు నువ్వు ఇవ్వాలి అనుకుంటే ఆల్రెడీ నీ చేతిలో నువ్వు సీఎం పదవి తీసుకున్నప్పుడు రెడ్డిస్ వర్గానికి నువ్వు ఎంత సపోర్ట్ చేస్తున్నావనే చెప్పకనే చెప్పి నువ్వు పోస్టులన్నీ పెద్ద పెద్ద పోస్టులు మినిస్టర్ పోస్టులన్నీ మీ రెడ్డిస్ కంటగట్టినావు. సో మేము రెడ్డిసే అధికారం చెలాయిస్తున్నాం అన్నట్టుగా ఇప్పుడు కాదు, కొన్ని తరాలుగా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వస్తున్న దగ్గర నుంచి వస్తూనే ఉంది. ఎప్పుడు సమానత్వం అనేది కాంగ్రెస్ పార్టీ చూపించాలి. ఏ సీఎం అయినా రెడ్డి కాకుండా వేరే ఇప్పటిదాకా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. సో ఎందుకు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అనేదే వచ్చేసి డబ్బున్న వాళ్ళకి అంటే రెడ్డిస్కి మాత్రమే, ఓసీ రెడ్డి ఏమంటారు పైసలతోనే పని నడుస్తుంది, పైసతోనే వచ్చేసి ప్రపంచాన్ని నడిపిస్తాం, దేశాన్ని రాష్ట్రాలను నడిపిస్తామని అదే చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పని అది. సో బీజేపీ ప్రభుత్వం ఏమున్నది, వీళ్ళు ఒకరి ద్వారా ఒకరు వచ్చేసి ఏంటి మన వాళ్ళ ఫాదర్ ఉంటే కొడుకు, వీళ్ళు ఫ్యామిలీ డ్రామా నడుస్తుందని చెప్పి తీసుకొచ్చి నేను జోల పట్టుకున్నాను ఆయన వచ్చిండు. ఆయన వచ్చి ఏం చేసిండు బీజేపీ నుంచి విశ్వగురుని అనుకుంటా మొత్తం ఉన్నదంతా ఊడ్చి అదాని అంబానికి పెట్టేసిండు. ఇక్కడ ఏం జరుగుతుంది, లాస్ట్ లో మన దేశం అప్పులలోనే ఉంది, రాష్ట్రాలు అప్పులలోనే ఉంది. చిన్న చిన్న పనులు, ఒక చిన్న ఫ్రీ బస్ ఇచ్చావు, ఆ ఫ్రీ బస్సును కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నావు. అది మా పార్టీ నుంచి కేజ్రీవాల్ గారు వచ్చేసి 10 సంవత్సరాలు అక్కడ నడిపించి ₹1 కూడా పెంచకుండా చేశాడు. మరి నువ్వు దాన్ని కనీసం నీకు తెలియకపోతే అక్కడ ఏం చేశారు, ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేశారు అనేది కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. అది నేర్చుకోవాలి. ప్రతిసారి వచ్చేసి దాన్ని పొన్నం ప్రభాకర్ గారు మరి ఏమి దాంట్లో ఎమ్మెల్యే ఎందుకున్నారో ఆయన దానికి ఒక ప్రత్యేకమైన ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చి అది కూడా తనకి ఎలా చేయాలి అని తనకు తెలియదు. ఈవెన్ దో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను నడిపిస్తా అని వేరే పార్టీల నుంచి వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా ఇప్పటికీ జనాలకి ఏం చేయలేదు. అదే జరుగుతుంది. ఒక స్ట్రాటజిక్గా ఇప్పుడు రిజర్వేషన్లను తీసుకొచ్చేసి ఒక పెద్ద